మాస్టర్ ప్రవీణ్ మరణించి ఈ రోజుతో 10 రోజులు పూర్తయిపోయింది. కానీ ఇప్పటివరకు మనం ఆయన అనుమానాల గురించి మాట్లాడుకుంటున్నాం, ఆయన ఎలా మరణించడం గురించి మాట్లాడుకుంటున్నాం. కానీ కుటుంబ సభ్యుల గురించి పెద్దగా ఎక్కడ చర్చ రావడం లేదు. కుటుంబ సభ్యులు శోకసంద్రలో మునిగిపోయారు. ఒకసారి తన తల్లి గురించి ఆలోచించండి. కొడుకు మృతితో తల్లి మరియమ్మ మంచం పట్టేసింది. తీవ్ర జ్వరంతో కూడా బాధపడుతుందట తల్లి మరియమ్మ. అయితే మరియమ్మ బాగోగులు తెలుసుకునేందుకు కడప ఆశా వర్కర్ దేవి ఫోన్ చేశారు. 10 రోజుల కిందే మీకు ఆరోగ్యం బాగాలేదంటే ప్రవీణ్ అన్న వచ్చి వెళ్ళాడు కదా, అయితే ఇంతలోనే ఇలా అయింది అని చెప్పి ఆశా వర్కర్ తల్లి మరియమ్మతో మాట్లాడుతుంది. 20 ఏళ్ల నుంచి ప్రవీణ్ అన్నను చూస్తున్నా, కానీ కడసారి ఆయన ముఖం చూడలేకపోయారని చెప్పి బాధగా ఉందని చెప్పి ఆశా వర్కర్ అంటుంది. ప్రవీణ్ మరణంతో మనకు తెలిసిన వాళ్ళంతా బాధపడుతున్నారు, మీ ఆరోగ్యం జాగ్రత్తమ్మా, మంచిగా తిని విశ్రాంతి తీసుకోండి అని చెప్పి ఆ ఆశా వర్కర్ మాట్లాడుతుంటే కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ప్రవీణ్ తల్లి మరియమ్మ కొంత ఆవేదన వ్యక్తం చేసింది. తను దుఃఖిస్తూ ప్రవీణ్ గురించి కొన్ని విషయాలు కూడా వెల్లడించింది. తన అనారోగ్య సమస్యల గురించి కూడా మాట్లాడుకొచ్చింది.